మొన్న శివరాత్రి రోజు ఎస్కేఎస్ సాధన ఉంది. కుండలిని జాగృతం అవుతుంది ఆ అనంటే ఆ మల్కా మల్కారాం శంషాబాద్ దగ్గరలో ఒక ఆశ్రమానికి వెళ్ళాను. శక్తిపాతం ఇస్తారు అంటే ఉమ్, ఉమ్, ఏం నాకు శక్తి లోపలికి వెళ్ళినట్టు తెలియలేదు. ఆ, తెల్లవారులు ఉన్నాను కానీ నాకు సార్ వచ్చి పెట్టారు కానీ నాకేం అర్థం కాలే. ఆ, నిన్న కూడా 22వ తారీఖు కల్పతరు వర్క్ షాప్ ఉందంటే వెళ్ళాను. ఆ, ఆ వెళ్తే ఏదనుకుంటే అది జరిగిద్ది అంటే ఆర్థిక సమస్యలు ఇబ్బందులతో కలుపుతారు వర్క్ షాప్ వల్ల మన ఆ. ప్రాబ్లమ్స్ అన్ని పోతాయని నిన్న 22nd కూడా తెల్లవార్లు నిద్రపోను అక్కడికి వెళ్ళాను క్లాస్ కి. మళ్ళీ కలుపుతారు వల్ల ఏమనుకుంటే అది జరిగిద్దంట అంటే మళ్ళీ శంషాబాద్ వెళ్ళాను నిన్న 22nd. యా. వెళ్తే నాకేమి వచ్చినాక అనాహత చక్రం మీద చేయబెట్టుకొని గురుదేవుల్ని ప్రార్థించుకొని ఉమ్, ఆ నాకు ఇవ్వాల్సిన అతను డబ్బులు ఇవ్వాలి అనుకోమన్నారు. సార్ చెప్పారు, టెక్నిక్ చెప్పారు. ఏం టెక్నిక్? నాకు కల్పతరువు అనే టెక్నిక్ అన్నమాట. కల్పతరువు టెక్నిక్ వల్ల ఎలాంటి సమస్య అయినా పోతది, ఏదైనా అది అది ఆ వస్తది టెక్నిక్ మనకి. చెప్పండి. ఆ టెక్నిక్ చెప్తే అది దాని గురించి మనం అనలైజ్ చేద్దాం. కల్పతరువు టెక్నిక్ అన్నారు ఉమ్, అని వాట్సాప్ లో వచ్చిందని వెళ్ళాను. ఆ ఓకే. ఫస్ట్ ఇప్పుడు నాకు ఒక పర్సన్ ఒక 50 లక్షలు ఇవ్వాలి. ఉమ్, మా హస్బెండ్ ఉన్నప్పటి నుంచి ఇవ్వాలి. అతను డబ్బులు ఇస్తాడేమో, నా ఆర్థిక సమస్యలన్నీ పోతాయేమోనని వెళ్ళి మార్నింగ్ నుంచి నైట్ వచ్చేటప్పుడు 9 అయింది. ఓకే. 6 ఇంట్లోంచి వెళ్తే 9కి వచ్చాను. ఆ ఇప్పుడు గురువు గారిని అనాహత చక్రంలో పెట్టుకొని జీవేశ్వర యోగి అన్నమాట. ఆ, ఆయన అనాహత చక్రంలో ఆయన్ని పిక్చర్ తలుచుకొని ఆ, నాకు ఇవ్వాల్సిన పలానా గురుదేవా నాకు మేనిఫెస్టేషన్ పవర్ ఇవ్వండి అని ప్రేర్ చేసుకోవాలంట ఫస్ట్ స్టెప్. సెకండ్ చేసుకుందాం. ఏమో చేసుకున్నా, నాకేం రాలా. అదే చేసుకున్నాం. నెక్స్ట్ నెక్స్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ సెకండ్ ఫస్ట్ మేనిఫెస్టేషన్ పవర్ ఇవ్వాలి. సెకండ్ ఏమో నాకు ఏ పర్సన్ అయితే డబ్బులు ఇవ్వాలో అతను ఆ ఇచ్చేసినట్లు అతను ఇచ్చేసేలాగా చూడండి గురుదేవా. ఓ గురుదేవా దయచేసి నాకు ఇవ్వాల్సిన అతను నా డబ్బులు నాకు ఇచ్చేలాగా చూడండి అని 3 టైమ్స్ కానీ 7 టైమ్స్ కానీ ప్రేయర్ చేసుకోవాలి మళ్ళీ ఓకే. గురుదేవులకి. ఓకే. మళ్ళీ. ఆ ఆ చేసుకున్న తర్వాత మళ్ళీ షీల్డ్ వేసుకోవాలి. ఉమ్, షీల్డ్ అంటే కుడి చేతిని పైకి పెట్టి ఇక్కడ ఎడం వైపు శివుడు ఉంటాడంట, లెఫ్ట్ రైట్ సైడ్ శక్తి ఉంటదంట. ఆ, శివుడి వైపు ఇట్లా అనాహత చక్రం దాకా తీసుకొచ్చి 7 1 2 3 4 5 6 7 అని సెవెన్ చక్రాస్ ఉంటాయి కదా, 7 అని. మళ్ళీ మళ్ళీ లెఫ్ట్ సైడ్ శివుడు ఉంటాడు కదా మనకి, షీల్డ్ వేసుకోవటం అని చెప్పాడు. ఓకే. తర్వాత చెయ్యి తల మీదకి ఇట్లా పెట్టుకొని 3 టైమ్స్ అంటే మనకు షీల్డ్ పడిపోయిద్దంట. ఆ ఉమ్, ఇవ్వాల్సిన పర్సన్ కూడా మన ఎదురు కూర్చున్నాడు అనుకో, అతనికి కూడా షీల్డ్ వేయాలంట మనం అంటే చేతులతో అయిపోయినా హృదయం మనసులో ఊహించుకొని వేసుకోవాలంట. ఓకే. వేసుకున్న తర్వాత మళ్ళీ గురుదేవులు మనకు ఆ యొక్క ఎనర్జీ ఇచ్చినందుకు మళ్ళీ కృతజ్ఞతగా ధన్యవాదాలు తెలుపుతా మళ్ళీ ఫోర్త్ స్టెప్. ఆ ఫిఫ్త్ స్టెప్ ఏమో ఉమ్, నేను మర్చిపోతున్నాను గురుదేవ్, పేపర్లో ఉంది. ఇందులో మర్చిపోవడానికి ఏముంది? ఆ అది దీని నోట్స్ కూడా ఇచ్చాడు, రాసుకుంటుంటే వాళ్ళందరూ రాసుకొని ఇలా స్టాఫ్ కూడా సరిగ్గా నన్ను ఉమ్, మళ్ళీ ఉమ్, రహస్యం బట్టబయలవుతుందేమో. ఫస్ట్ ప్రేయర్ ఓ గురుదేవా అని ప్రేయర్ చేసుకోవాలి. ఆయన గురువు గారిని ప్రేయర్ చేసుకోవాలి. తర్వాత మనకి ఏం కావాలో అది అడగాలి. అడిగేటప్పుడు అతను ఎంతవరకు మనకి ఇస్తున్నాడో ఉమ్, అతను మనకి ఇచ్చే ఉద్దేశం, నాకు ఒక పర్సన్ డబ్బులు ఇవ్వాలి, అతని ఉద్దేశం 0 to 100 లో ఎంత పర్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడో చెక్ చేసుకోవాలంట. ఆ నాకు ఎంత వరకు నా మైండ్ కి అతను 20%, 30%, 100% ఇస్తున్నాడా అని అనలైజ్ చేసుకోవాలంట. ఇప్పుడు నాకు షుగర్ ఉంది, కాళ్ళు నొప్పులు ఉన్నాయి, కాళ్ళు తిమ్మిర్లు ఉన్నాయి. ఫస్ట్ నా పెయిన్ పోవాలి అంటే నా పెయిన్ ఎంత వరకు తగ్గుతుందో అనలైజ్ చేసుకోవాలంట. 100లో 0 to 100లో ఆ పెయిన్ ఎంత ఉంది, ఎంతవరకు పెయిన్ భరిస్తున్నాము అని ఫస్ట్ చెక్ చేసుకోవాలంట. మనకి 80% పెయిన్ ఉందా, 50% పెయిన్ ఉందా చెక్ చేసుకోవాలంట. తర్వాత అనాహత చక్రం మీద చేయబెట్టుకొని గురుదేవుని చిత్రపటాన్ని ఊహించుకొని
జీవేశ్వరి యోగిని చిత్రపటాన్ని అనాహత చక్రంలో ఊహించుకొని, ఓ గురుదేవా దయచేసి నా ఆనందజ్ఞాలను తగ్గించండి, లేదంటే నాకు ఇవ్వాల్సిన పర్సన్ నాకు డబ్బు ఇచ్చేలా చేయండి, మన కోరిక ఏదైతే అది అనుకోవాలి. తర్వాత షీల్డ్ వేసుకోవాలి, ఇందా చూపించినట్టు షీల్డ్. తర్వాత మళ్ళీ ఏమైనా తగ్గిందా లేదా అని చెక్ చేసుకోవాలి. మళ్ళీ ఇందాక ఎంత పర్సెంట్ ఉంది, ఇప్పుడు ఎంత పర్సెంట్ లోకి వచ్చామని చెక్ చేసుకోవాలి. ఆరో స్టెప్, గురుదేవులు మనకు ఆ హీలింగ్ పవర్ ఇచ్చినందుకు ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకోవాలి. నమ్మకంతో చెయ్యాలంట. నాకేం వర్కౌట్ అవ్వలేదు. నీకే కదా, అక్కడ భూమి మీద పుట్టిన ఎవరికి వర్కౌట్ అవ్వదు. అందరికి అవుతుందంట, అందరు మిరాకిల్స్ చెప్తున్నారు. అవన్నీ చెప్తారు. అదే కదా నా- రహస్యం. అదే కదా బ్రహ్మ పదార్థం అంటే. ఆ, నాకేం కాలేదు. ఎవ్వరికి వర్కౌట్ అవ్వదు. నేను రాసిస్తా కదా, ఎవ్వరికి వర్కౌట్ అవ్వదు. అలా చెప్తారు. ఇది ఒక సైకలాజికల్ థియరీ అన్నమాట ఇది. ఉమ్, ఇప్పుడు ఒక విషయం చెప్తా ఉమ్, వినండి. ఇది ఒక ఆ, సైకలాజికల్ మోసం. మనస్సు ఎలా ఉంటుంది అంటే, ఉమ్, ఒక దాని మీద దృష్టి పెట్టినప్పుడు దాని యొక్క వ్యవస్థని సంపూర్ణంగా గ్రహిస్తుంది. ఉమ్, మనస్సుని బయటికి, దాని మీద దృష్టిని కొంచెం సడలించామంటే దాన్ని ఉమ్, సంపూర్ణంగా గ్రహించదు. ఇలాంటి మహానుభావులు ఏం చేస్తారంటే, మీ మైండ్ ఉమ్, దాని పూర్తి స్థాయిలో ఫోకస్ని పెట్టనీయరు. అవును. ఫోకస్ని పెట్టనీయకుండా ఇటు శివుడు ఉన్నాడు, ఇటు ఇంకొకటి ఉండి, ఈ రెండింటిని షీల్డ్ వేసుకోండి, ఇట్లా ఇట్లా షీల్డ్ వేసుకున్నప్పుడు మీ మైండ్ దాని మీదకి వెళ్ళదు. ఉమ్, మీ మైండ్ దాని మీదకి వెళ్ళకపోయేసరికి ఆ పెయిన్ తీసుకునేటటువంటి వ్యవస్థ ఏదైతే ఉంటుందో పూర్తి స్థాయిలో తీసుకోకుండా పెయిన్ తగ్గింది అనే భావన కలిగిస్తుంది. ఉమ్, అర్థమవుతుందండి. అది ఉమ్, అయిపోయిన తర్వాత అప్పుడు పెయిన్ తగ్గిందే నిజంగా అనే భావం కలుగుతుంది. మీరేంటి, మీది పర్ఫెక్ట్ గా మైండ్ ని చక్కగా దాని మీద ఫోకస్ చేశారు. ఉమ్. ఏదైతే సమస్య ఉందో మైండ్ ని అది మీరు, ఒకసారి కాదు, అలా 7 టైమ్స్, 3 to 7 టైమ్స్ చేయాలంట. అదే సెవెన్ ఒక్కసారి టైమ్స్ కాదు. ఎందుకు 7 టైమ్స్ ఎందుకు చేయమంటున్నాడు, మైండ్ ని పూర్తిగా దాని మీద నుండి పక్కకి తప్పించాలి. ఉమ్, అట్లా మైండ్ పక్కకి తప్పితే మీకు దాని మీద ఉండేటటువంటి గ్రాహ్యం ఏదైతే ఉందో దాన్ని సరిగ్గా తీసుకోలేదు. ఉమ్, ఇప్పుడు ఉదాహరణకి, మీరు టీవీ చూస్తున్నారు అనుకోండి, టీవీ ఉమ్, చూస్తూ అన్నం తింటున్నారు అనుకోండి, దాని పూర్తి రుచి మీరు తినలేరు. ఉమ్, పూర్తి రుచిని మీరు పొందలేరు. ఉప్పు తక్కువైంది ఏం ఉండవు. అందుకే ఆ ఉమ్. తల్లులు ఏం చేస్తుంటారు, టీవీ చూపించి బొమ్మలు చూపించి కుక్కేస్తుంటారు. అవును. అదే టీవీ తీసేసి వాడికి పెడితే ఉమ్ముతాడు. వాడికి రుచి ఉమ్, మీద తెలిసిపోతుంది, రుచి తెలిసిపోతుంది, రుచి నచ్చలేదని చెప్పేస్తాడు. ఉమ్, చాక్లెట్ కావాలంటాడు. ఉమ్, ఇలా ఇదొక మోసం అన్నమాట ఇది. అంటే మనస్సుని కొంచెం సైడ్ చేపిచ్చేసేసి సమస్య తగ్గించిందని చెప్పి అక్కడికక్కడ మీకు కలర్ ఇచ్చేసేస్తే ఆయనకి పేరు వచ్చేస్తుంది. మీరు తర్వాత బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ మైండ్ ఇష్యూ మీదకి ఫోకస్ అవుతుంది. నేను అసలు ఎప్పుడు గొడవ అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత నైట్ అంతా మా అబ్బాయి నేను ఆ, దెబ్బలాడుకుంటా ఉన్నాను. మైండ్ని మనం ఇట్లాంటి చిట్కాలను ఉపయోగించి మైండ్ని మనం కంట్రోల్ చేయాలని చూస్తే ఆ మైండ్ ఏం చేస్తుందంటే మనల్ని కంట్రోల్ చేస్తుంది తర్వాత. ఉమ్, సావధానంగా మనస్సుని శనై ఉపరమతి అని అంటాడు ఆయన. ఉపరతి అంటే శనై నెమ్మదిగా మైండ్ని కంట్రోల్ చేయాలి. ఇట్లా అడ్డదారుల్లోనో లేకపోతే శాస్త్ర ప్రమాణాలు లేని దారులతో మైండ్తో ఆడుకుంటే అది ఉన్మాదానికో ఇంకా పెద్ద పెద్ద సమస్యలకి దారి తీస్తుంది. నాకు ఈ నిమిషం నుంచి నాకు హ్యాపీ కావాలి. అంతే. ఉమ్. అది నేను కోరుకొని మీ దగ్గరికి వస్తున్నా ఇప్పుడు. అదే సంకల్పం పెట్టుకోండి ఇంకంతే. ఆ, నాకు ఆనందం కావాలి, నాకు ఆనందం కావాలి, నాకు అన్ని ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉండకూడదు, ఎవరికి ఇచ్చే ఇప్పుడు పని మీరు లేకుండా మీరే ప్రశాంతం. చూడండి, నేను ఇక్కడ నుండి సవరించే ప్రయత్నం చేస్తాను మిమ్మల్ని, ఓకేనా? ఉమ్, ఆనందం కావాలి అంటే, అంటే లేదు నాకు కావాలి. ఆనందం కావాలి అంటే ఆనందం లేదని అర్థం. ఆ, లేదనేటటువంటి అఫర్మేషన్ మీరు వ్యక్తం చేస్తున్నారు కాబట్టి ఆనందం ఉండదు. ఆ, అంటే నా ఆనందంగా జీవితంలో. ఉన్నాను, ఉమ్, ఆనందంగా ఉన్నాను, ఉమ్, ఆనందంగా ఉన్నాను, ఉమ్, ఆనందంగా ఉన్నాను, ఇలా చెప్పాలి అఫర్మేషన్. ఆ. అర్థమవుతుంది. మనం మైండ్ ఏ నమ్మట్లేదు. విధమైనటువంటి నెగిటివ్ని వాక్యంలో కావచ్చు, వాక్యార్థంలో కావచ్చు, వాక్య భావంలో కావచ్చు, వాక్య అంతరార్థంలో కావచ్చు, వ్యక్తం చేసేటటువంటి విధానంలో కావచ్చు, ఏ విధమైనటువంటి వ్యతిరేకత ఉన్నా ఆ అఫర్మేషన్ ద్వారా వ్యతిరేకతని క్రియేట్ చేస్తాం. మైండ్ అంతా నెగిటివ్ ఆలోచనలు, ఒక లోపల నెగిటివ్ చాలా ఉంది బుర్రలో. అవన్నీ తీద్దాం, అదంతా. అవన్నీ తీసేద్దాం. ముందుగా స్టెప్ బై స్టెప్ వెళ్దాం. శనై నెమ్మదిగా వెళ్దాం. ముందుగా ఉమ్, మనం శబ్దజాలాన్ని పరిరక్షించుకోవాలి ఫస్ట్ మీరు.
నెగిటివ్ వర్డ్స్ని లోపల ఉన్నప్పటికీ బయటకు ప్రయోగించకూడదు. ఓకే. దీనిని వ్రతం అంటాం. దీన్ని ఏం అది వ్రతం లేదు. అంటారంటే మౌన వ్రతం అంటారు. మౌన వ్రతం అంటే మాట్లాడకుండా నోరు మూసుకొని ఉండమని కాదు. మౌన వ్రతము అంటే వాక్యములో కానీ, శబ్దంలో కానీ, వాక్య అర్థంలోనే కానీ, వాక్య భావంలో కావచ్చు, వాక్య అంతరార్థంలో కావచ్చు, వాక్య వ్యవహారంలో కావచ్చు, ఏ విధమైనటువంటి వ్యతిరేకత లేకుండా ప్రయోగించగలగడం మౌన వ్రతం. అది నాకు లేదు. అది కావాలి ఫస్ట్. అక్కడి నుండి మొదలు పెడదాం మనం స్టార్ట్. ఇది కదా శాస్త్రం బోధిస్తున్నటువంటి వ్యవస్థ ఇది కదా. ఆడెవడో కల్పతరు. చిన్నదానికి టెన్షన్ పడతాను, కంగారు ఎక్కువ. ఇదొక అఫర్మేషన్. అతి అతి ఆనందం. ఇప్పుడు మిమ్మల్ని చూస్తున్నాను కదా, అతి ఎగ్జైట్మెంట్ ఎక్కువ, లోపల నుంచి ఆనందం ఎక్కువ. ఇప్పుడు నేను అసలు చాలా లోపల నుంచి అసలు ఆ చెప్పలేని ఆనందం, మళ్ళీ అట్లా ఉంటది. అన్ని కొంచెం బ్యాలెన్స్ ఉండవు, అన్ని ఎక్కువ ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు బ్యాలెన్స్ చేద్దాం, మొత్తం అంతా తీసేద్దాం, ఇబ్బంది ఏం లేదు. ఉం. ముందు ఫస్ట్ డోసు మౌన వ్రతం. అది కూడా పోవాలి, లోపల నుంచి ఆ లక్షణం కూడా పోవాలి. ఆరోగ్యం అది బాగుండాలి. పోవాలి అని మనం అనుకోకర్లా, అదే పోయేటట్టు పోయింది. మనం చేద్దాం. ఆ. మన పద్ధతులన్నీ ఎలా ఉంటాయంటే పొమ్మన వారు కాదు పొగబెట్టు వారం అన్నట్టు. ఆ. మనం దేన్ని పొమ్మనొద్దు, పొగ పెడదాం, ఉం. పోతాయి. నన్ను అర్థం. మళ్ళీ రీబర్త్, మళ్ళీ అసలు మళ్ళీ రీబర్త్ ఉన్నట్టు నన్ను మళ్ళీ ఫ్రెష్ గా న్యూ న్యూ బోర్న్ బేబీ లాగా తయారు చేయాలి గురుగారు. స్వచ్ఛంగా ప్యూరిటీగా రావాలి తయారు నేను. చేయి చక్కల పుట్టుదాం, పుడదాం, మళ్ళీ పుడదాం, మళ్ళీ పుట్టాలి కొత్తగా ఇప్పుడు నేను. పుడదాం. కొత్త ఏం లైఫ్ ఇప్పుడే చూడాలి. అంతే. ఉమ్. ముందుగా మౌన వ్రతం. మనం ప్రయోగించే వాక్యంలో, వాక్యార్థంలో, వాక్య భావంలో, వాక్య అంతరార్థంలో, వాక్యాన్ని వ్యవహరించే శైలిలో ఏ విధమైనటువంటి వ్యతిరేకత లేకుండా, బలహీనత లేకుండా చూసుకుంటూ ప్రయోగించడం అనేది వ్రతం. ఇది మనం స్టార్ట్ చేయాలి ఫస్ట్. చాలా పెద్ద టాస్క్. ఈ టాస్క్ లో సక్సెస్ అయ్యానంటే అస్సలు 90% దీంట్లోనే ఉంది మొత్తం. ఆ మీరు ఇప్పుడు మొదలుపెట్టిన అఫర్మేషను ఈ టాస్క్ పెద్ద టాస్క్ అనకుండా ఇదేముంది సింపుల్ టాస్క్ అనొచ్చు కదా. ఆ, అదే మొత్తం బుర్రంతా. అదే మొత్తం బుర్రంతా ఈ అఫర్మేషన్ పాజిటివ్ గా అనొచ్చు కదా. ఉండనియండి, ఏది నెగిటివ్ ఉన్నా పర్వాలా. మనం మాట్లాడేటప్పుడు, ఇప్పుడు మాట్లాడుతున్నాం కదా, ఈ మాట్లాడేటప్పుడు వ్యక్తం చేసేటప్పుడు పాజిటివ్ గా మనం దాన్ని కన్వర్ట్ చేసి వ్యక్తం చేయాలి. లెట్స్ ట్రై. ఓకేనా? ఒక ప్రయత్నం చేద్దాం. దానికి మన దగ్గర కొన్ని టెక్నిక్స్ ఉంటాయి, మెథడ్స్ ఉంటాయి, అవన్నీ చెప్పుకుంటాం. ముందుగా మనం వాళ్ళ దగ్గరికి వెళ్దాం. ఇది వీళ్ళందరూ ఏం చేస్తారంటే కల్పతరు, కోరిన కోరికలు తీరుస్తుంది, అదేదో పురాణ కథలో ఉంది కల్పతరు అని. దీన్ని భౌతికంగా తీసుకోకూడదు. ఉమ్. భౌతికంగా ఫిజికల్ దాన్ని చెప్పే ఉద్దేశంతో కల్పతరు, ఆ, కల్పతరు, కామధేను. కామధేనువు ఇవి లేవు. అవి కేవలం స్పిరిచువల్, ఒక ఆధ్యాత్మిక రహస్యాన్ని సాధకులకు అందించడం కోసం ఋషులు ఆ ఘట్టాలని డిజైన్ చేశారు, డెవలప్ చేశారు. కానీ ఆ కాన్సెప్ట్స్ ని, ఇవి భౌతికమైన కామధేను వచ్చింది, ఇదిగో ఒక ఆవుని తీసుకొచ్చి ఇది కామధేను అండి, దీని పాలు తాగితే మీరు చిరంజీవులు అవుతారని అమ్మ ప్రయత్నం చేస్తే దాన్ని కొనేవాడు ఎంత మూర్ఖుడో. కల్పతరు కల్పతరు ఉంది, మీరు అనుకుంటే తీరుతుంది అని అనేటటువంటి మార్కెటింగ్ చేసినప్పుడు అక్కడికి వెళ్ళామంటే మనం అంతే అమాయకులం. కల్పతరువులు లేవు, షీల్డులు లేవు, ఇవేమీ లేవు. ఇది మొత్తం మీ మైండ్ని కాసేపు బుజ్జగించడం కోసం చేసే అడ్డదారులు ఇవి. ఇలాంటి అడ్డదారులను బోధిస్తూ ఉండేటటువంటి స్వామీజీలు కావచ్చు, ఇట్లాంటి యోగీశ్వర్ల, ఆయన పేరేంటి, జీవేశ్వరి యోగి. ఆ జీవేశ్వరో ఏశ్వరో, మీరు వీళ్ళందరినీ యూట్యూబ్ లో కొట్టండి, చాలా ఉన్నాయి వద్దులేండి, వీడియోస్. మనకు అంత దరిద్రం వద్దు. నేను కుండలిని అవేకనింగ్ జరిగితే ఇంకా అంతా లోపల ఉన్న చక్రాస్ లో ఉన్న నెగిటివ్ అంతా పోయి ధ్యానం బాగా కుదురుతుంది, ప్రశాంతంగా వెళ్ళిపోతాను. ఏ కోరికలు అంటే అవి నెరవేరితే ఇంకా హ్యాపీ, ఇంకా నాకు హ్యాపీ కదా అన్ని. ఆమ్, ముందర ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్న అప్పుల్లోంచి బయటికి వెళ్ళిపోతాను కదా, ఇంకా హెల్త్ ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అయిపోతాయి కదా అని వెళ్ళాను. శివరాత్రి రోజు వెళ్తుంటే బాబుకి ఇష్టం లేదు. వద్దమ్మా నాకు అసలు, వద్దమ్మా అట్లా వద్దన్నాడు. కానీ ప్రాక్టికల్స్ సాధన చెయ్యాలి మనము.
స్విమ్మింగ్ రాదు, స్విమ్మింగ్ చేయటం కోసం ఎన్నో పుస్తకాలు చదువుతాము, ఒక ఎన్నో పుస్తకాలు చదివి ఆ జ్ఞానంతో పుస్తకాలు కూడా మనం రాస్తాం కదా. స్విమ్మింగ్ నీకు సాధన, ప్రాక్టికల్ సాధన లేనప్పుడు ఆ బావిలో వేసినా మునిగిపోతావు, చెరువులో వేసినా మునిగిపోతావు కదా. సాధన సాధన అంటే అనేది ఫస్ట్ విషయం తెలుసుకోవటం కాదు, సాధన చెయ్యాలి అని అదే ఎగ్జాంపుల్ తో సాధన అంటే చెప్తాను. ఏంటి అని చెప్పాడు ఆయన. సాధన అంటే మ్, అదే ఈ టెక్నిక్ క్రియా ఫస్ట్ సాధనలు. ధ్యానంలో కూర్చొని, అంటే ఇప్పుడు అది ఆన్లైన్ జూమ్ క్లాసులకు 4 అటెండ్ అయ్యాయి, ఫ్రీ క్లాసులు. తర్వాత నుంచి 5,500 ఏమో అన్నారని, నేను అంత మనీ ఆ రోజు అప్పుడు నా దగ్గర లేక వెళ్ళలేదు. ఇప్పుడు నిన్నే అదే బ్యాచ్ అదే అయిందని ఇక్కడ అంత మనీ లేక. ఇక్కడ జరుగుతుంది ఏంటంటే ముందు ఫ్రీ అని చెప్పేసేసి తర్వాత వాడిని బలహీనం చేసి ఆ తర్వాత డబ్బులు తీసుకుంటారు. ఇది ఫ్రీ దగ్గర ఉండేటటువంటి ఒక మాఫియా ఇది. ఫ్రీ 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 అనేది ఏంటంటే ఒక మాఫియా. జనాల్ని మసిపూసి మారేడుకాయ చేయడం కోసం ముందు ఫ్రీ సెషన్లను పెట్టి, ఫ్రీ సెమినార్లను పెట్టి, ఫ్రీ మెడిటేషన్ అని పెట్టి, ఫ్రీ అని చెప్పి ముందు ఆ మనిషిని ముందు లాక్కొని వాడిని బలహీనం చేసి వాడిని ఇది చేసి ఆ తర్వాత డబ్బులు గుంజే ప్రయత్నం చేస్తారు. ఉమ్, ఇది ఎవ్వరూ తప్పు పట్టరు సమాజంలో. తప్పు ఉమ్. పట్టడానికి కనపడదు. మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సాధన అంటే ఏంటి? సాధన అంటే సాధన ఏంటి? ఇప్పుడు నేను సాధన ఒకటి అంటే చెప్పా కదా. ఇప్పుడు నేను ఫోర్ ఒకటి చెప్పా కదా. యూట్యూబ్ ఫోర్ సాధన అంటే యూట్యూబ్ చెప్తా జూమ్ వినండి. క్లాస్. నేను క్లారిటీ ఇస్తా. సాధన అంటే మొండిగా మనకు ఒక ప్రవృత్తి ఉంటుంది. అర్థమవుతుందమ్మా? మొండిగా ఎవరు చెప్పినా వినకుండా ఉండే మొండిగా ఉండే ఒక ప్రవృత్తిని, ఆ ప్రవృత్తిని రాటు దేలినటువంటి ఆ ప్రవృత్తిని మెత్తగా చేసేసేసి దాన్ని తొలగించడం కోసం చేసే ప్రయత్నమే సాధన అంటే. ఇప్పుడు కోపదారి ఉన్నాడు అనుకోండి, కోపపడుతున్నాడు అనుకోండి, వాడి ప్రవృత్తి కోపం. ఆ కోపాన్ని తగ్గించుకోవడం కోసం వాడు చేసే ప్రయత్నాన్ని సాధన అంటాం. అంతేగాని ఎవడేది పడితే అది అడ్డమైందల్లా చెప్పిందల్లా చేస్తే దాన్ని సాధన అనం. అంటే మూలాధార చక్రం ఉంది కదా మన ఈ బొటన వేలితో, కొన్నిసార్లు 12 టైమ్స్ ఏమో నొక్కాలి. ఆమ్, చక్రాస్ యాక్టివేషన్ జూమ్ క్లాస్ నొక్కిన తర్వాత గురువు గారిని పిక్ మనసులో తలుచుకొని నా మూలాధార చక్రాన్ని యాక్టివేట్ చేయండి ఓ గురుదేవా అని ప్రార్థన చేసుకోవాలి. అది తప్పమ్మా, తర్వాత అది తప్పది, అలా చేయకూడదు. నేను 4 క్లాసెస్ నేను అలా అసలు రిటర్న్ ఫిజికల్ టచ్ అనేది ఎనర్జీ సెంటర్స్ మీద చేయకూడదు అనేది శాస్త్రం. అట్లా ఒక్కొక్క దానికి 12 అమ్మా టైమ్స్ చెప్తా నొక్కుంటూ. వినండి, ఈ భౌతికమైనటువంటి చేతులు మన ఎనర్జీ సెంటర్స్ మీద టచ్ చేయకూడదు. ఉమ్, ఇప్పుడు అంత టచ్ చేసే వ్యవస్థ ఉంటే గుళ్ళో సహస్రారం మీద చేయి పెట్టచ్చు కదా, చేయి పెట్టరు, శటకోపం పెడతారు. ఉమ్. వాళ్ళకి తెలీదా? ఆ శాస్త్రానికి తెలీదా వీడికి ఉన్నంత పాటినిత్యం? నాకు దానిలో చేసినప్పుడు ఆయన సార్ చెప్పేటప్పుడు ఏదో అనిపించింది, కానీ తర్వాత నా ఒక్కదానికి చేసుకోవడం రాలేదు. అది చేయకూడదు, అది పొరపాటు, అది ఎవరు చెప్పకూడదు. ఎనర్జీ సెంటర్స్ మీద టచ్ చేయకూడదు, ఎనర్జీ సెంటర్స్ టచ్ చేయకూడదు. ఇప్పుడు బొట్టు ఎందుకు పెట్టుకుంటాం మనం? టచ్ చేయడం కోసం కాదు. అది అక్కడ బొట్టు అనేది అది ఉంటే అదే టచ్ చేస్తూ ఉంటుంది ఆ ఎనర్జీ సెంటర్ని నిరంతరం. అర్థం ఆహా. అవుతుంది శటకోపం ఎందుకు పెడతాం? ఎనర్జీ సెంటర్స్ మీద టచ్ ఈ ఫిజికల్ టచ్ అనేది శాస్త్రం ఒప్పుకోదు. ఆ అలా ఎనర్జీ సెంటర్స్ ని యాక్టివేట్ చేసే మెథడ్స్ కూడా, మెథడ్స్ లో ఏ మెథడ్, నాకు అన్ని రకాల మెథడ్స్ తెలుసు, ఏ మెథడ్స్ లో కూడా టచ్ చేసే మెథడ్ లేదు. ఇంకా ఫిఫ్త్ లెవెల్ అయితే మాత్రం 5 డేస్ అక్కడే ఆశ్రమంలోనే ఉండి కుండలిని జాగృతం చేస్తారంట. 1 వీక్ ఫోన్లు ఉండవంట, 5 డేస్ ఫోన్లు ఉండవంట, అసలు మౌనంగా అప్పుడు ఉండాలంట, మాట్లాడుకోకూడదంట మనిషికి మనిషి. 5 డేస్ సెషన్ అన్నారు. రేపో ఎల్లుండి ఒక బ్యాచ్ అని మెసేజ్లు వస్తున్నాయి. నేను 5,500 అని ఆగాను. మంచి పని చేశారు. అది దేవుడు మంచి పని చేయడం అంటే ఇట్లా మనకి 5,000 అనేది ఇచ్చారు అనుకోండి, ఈ 5,000 ఆ మహానుభావుడికి ఇచ్చి ఇంకా ఇదవుతామని చెప్పి భగవంతుడు ఆపుతాడు మనకు. ఉమ్. అర్థం అవుతుంది. ఇవన్నీ వద్దు, అవన్నీ శాస్త్రానికి సంబంధించిన ప్రమాణాలతో లేవు. మీరు చెప్తుంటేనే నాకు కొంచెం హెడేక్ వస్తుంది. మీరు అలాంటిది మీరు వినలేదా? అమ్మా, వినలేదా గురువు గారు, వినలేదా ఇప్పటి వరకు? నేను ఏ మహానుభావుడిది స్టూడెంట్స్ ద్వారా వినడమే తప్ప వాళ్ళ పొద్దున్న ఒక పరిచయాలు కూడా బాబు ఉండవు మరి. ఒక బాబుది నాకు పెట్టారు కదా ఈ యూట్యూబ్ ద్వారా మెసేజ్. ఆ బాబు కూడా ఈ ఎస్కేస్ గురించే చెప్తున్నాడు, మైగ్రేన్ హెడేక్ అని. ఆ నాకది ఈ మహానుభావులు నేను ఈ ఆ గురువు గారి దగ్గరికి వెళ్ళింది నేను కూడా. మహానుభావులు ముక్కు మొహాలు కూడా నాకు తెలియవు కానీ వీళ్ళ ఉమ్. వీళ్ళ వీళ్ళ లీలలు. కానీ
పలకరించరు, అసలు మాట్లాడకూడదంట, అసలు దూరంగా చూడటమే. ఆ అట్లా పలకరం కూడా పలకరించరు, దగ్గరికి వెళ్ళి ఇంత దూరం వెళ్ళాం కదా చూద్దామని. ఇది ఉంటది కదా. నేనమ్మా అంత అవన్నీ పక్కన పెడితే, ఎందుకంటే వాళ్ళు సమాజానికి మంచి చేయకపోగా జనాల నమ్మకాలని, జనాల ఆధ్యాత్మికతని, వాళ్ళ పాటను వాళ్ళని వదిలేసినా ఎదుగుతారు. ఉమ్, వాళ్ళ పాటను వాళ్ళు వదిలేసినా, స్వామీజీలు వీళ్ళు లేకపోతే సమాజానికి వచ్చిన నష్టమే లేదు. ఎవడి ఉమ్. పాటను వాడిని వదిలేసినా అద్భుతంగా ఎదుగుతారు. కానీ రాంగ్ ప్రాక్టీసెస్ని, శాస్త్ర సమ్మతంగాని అంశాలని ఈ గురువు వీళ్ళు గారు, డెవలప్ చేసి ఈ గురువు గారు అదే శివోహం రాస్తే హిమాలయాల్లో హిమాలయాల్లో ఒక ఆశ్రమం కడుతున్నారంట. మహావతార్ బాబాజీ క్లేవ్స్ కి 3 కిలోమీటర్లు. ఇట్లా శివోహం రాస్తే అవన్నీ అక్కడ పవర్స్ అందరూ ఎన్ని లక్షలు రాయాలంటే ఒక బుక్ 100 రూపాయలు పెట్టి తెచ్చుకున్నా, నాకు టైం పాస్ అయినప్పుడు రాసుకుందామని. దానివల్ల ఏమొస్తుంది? ఏమో, ఇట్లన్నా రాస్తే ఏమన్నా మనసు కొంచెం కుదుట ఎందుకు వస్తుంది? పడుతుందేమో అన్నట్టు తెచ్చు. అయ్యో అవన్నీ అవి వాటి వల్ల ఏమీ కాదమ్మా, దానివల్ల ఇంకా బలహీనతలు వస్తాయి. ఇంకా అమ్మో, బలహీనంగా తయారవుతాం మనం. 4 లైన్లు రాసేటప్పుడు కలిసిపోయాను అంతే. ఫస్ట్ లైన్ లో నేను ఒక 4 లైన్లు రాసాను, ఇంక దానికంటే పోవట్లేదు. రామకోట రాయడం మంచిది కదా. శివోహం అని ఇట్లా రాయాలంట, శివోహం అని. శివోహము, శివుడి పేరు కదా. విష్ణువహము అలాంటివి రాయకూడదు. ఉమ్. అది వేరే స్థాయి శబ్దాలు కదా, వాటి యొక్క స్థాయి వేరైనప్పుడు వాటి జోలికి వెళ్ళకూడదు. రామ అని చిన్నప్పుడు రాసుకుంటే మా నాయనమ్మ కూడా రామకోటి రాసేది చిన్నప్పుడు కూడా ఇంట్లో. సింపుల్ కదా, నేను కూడా రాస్తా రామ రామ శ్రీరామ 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 శ్రీ. అది చేసాము. మన మన వేవ్ లెంత్ కి, మన ఫ్రీక్వెన్సీకి సెట్ అయ్యే పదాలు అవి, సౌండ్స్ ఉమ్. అవి కనెక్ట్ అవుతాయి. మన వేవ్ లెంత్ కి సరిపోని శబ్దాలు అవి, మంత్రానికి సంబంధించినటువంటి శబ్దాలు, వాటిని పట్టుకున్నాం అనుకోండి. ఉమ్. అయితే ఆ స్థాయిలో వెళ్ళి పట్టుకోవాలి, లేదంటే వాటి జోలికి వెళ్ళకూడదు. అర్థమవుతుంది? అర్థమవుతుంది. రామ అనండి, రామ రామ, అమ్మ. ఎన్నిసార్లు అయినా అనండి, అమ్మ. ఎంత ఆనందంగా ఉంటుంది. అవును. ఆ నామంలోనే ఆనందం, ఆ నామ రసమే ఆనందం. ఉమ్. అది పెట్టుకోండి, అదే మారుస్తుంది అన్నిటినీ. ఉమ్. కృష్ణ అనండి. మీ దగ్గర మొత్తం అసలు A to Z నేను నేర్చుకోవాలి అసలు. నాకేం తెలియదు, జీరో నాలెడ్జ్. ఇప్పుడు ఈ కూడా లేవు, అసలు ఏం తెలీదు నాకు. జీరోలో ఉన్న కూర్చున్నా, జీరో నాలెడ్జ్ తో. నాకు నాలెడ్జ్ కావాలి. తప్పకుండా అమ్మా, తప్పకుండా. ముందు ఫస్ట్ నేను చెప్పినవి రెండు పాటించండి. ఒకటి ఉమ్. మౌనవ్రతం. అది చాలా కష్టం కదా. ఇది నేను అఫర్మేషన్. చిన్నపిల్ల. ఇది ఒక మాట కదా, ఇది ఒక మాటే కదమ్మా, నేను డెవలప్ చేస్తున్న మాటే కదా. ఇది చాలా కష్టం అనే బదులు ఇది నాకు చాలా తేలిక అంటే ఏమవుతుంది? అదే నా బుర్ర అదే మీకు ఇప్పుడే జోక్ చెప్పారు చెప్తా, మళ్ళీ. మీకు ఒక జోక్ చెప్తా, సినిమాలో జోక్ చెప్తా. సినిమాలో ఆ. బ్రహ్మానందం ఉంటాడు. 1,00,00,000 అడగబోయా, మాట పరంగా కూడా మాటే కదా. 1,00,00,000 రావట్లేదు కదా, 1,00,00,000 అడిగితే ఏం పోయింది అంటాడు కదా ఓ సినిమాలో. అట్లాగే మాటే కదా పాజిటివ్గా అందాం. ఒక మాటే కదమ్మా, నేను జనరేట్ చేసేదే కదా, నెగిటివ్ వర్డ్ అయినా పాజిటివ్ వర్డ్ అయినా నేను జనరేట్ చేసేది కదా. ఓ పాజిటివ్గా కన్వర్ట్ చేద్దాం దాన్ని, ఉమ్. పాజిటివ్గా కన్వర్ట్ చేద్దాం. ఇది నాకు కష్టం అనే బదులు ఇది నాకు తేలిక అంటే ఏమవుతుంది, ఏం శ్రమ అందులో? మిమ్మల్ని మీరు మార్చాలి అంటే, మిమ్మల్ని మీరు మార్చుకోవాలి అంటే, మీ చుట్టూ అన్ని మారాలి అంటే ముందు మాటని మార్చాలి. మీ మాటని మీరు మార్చగలిగితే మిమ్మల్ని మీరు పూర్తిగా మార్చుకోగలుగుతారు. నా శబదం ఇది, నా వాగ్దానం ఇది. రాసిస్తారు, ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ సంతకం. మీ మాటను మార్చండి, మీ జీవితం మారిపోతుంది, మీ లైఫ్ స్టైల్ మారిపోతుంది. అర్థమవుతుందా? సీరియస్గా చెప్తున్నా, ఇది సీరియస్. మాటని మాట్లాడేటప్పుడే అది నెగిటివ్ అనేది మైండ్లో దర్శనం చేసి దాన్ని కన్వర్ట్ చేయాలి పాజిటివ్గా. పాజిటివ్గా కన్వర్ట్ చేయాలి కన్వర్ట్ చేసుకొని బయటికి అనాలి, స్పీడ్ అనాలి. గా నేర్చుకున్నాను. ఆ, అది కొంచెం అలవాటు చేసుకోండి. అనుభూతున్నాం కదా, ఆగి కన్వర్ట్ చేసి రిలీజ్ చేయండి. అది అస్సలు తెలీదు. చెయ్యాలి. ఆ అది అది అసలు అదే తెలియదు కాదు, నేర్చుకో. అదే నాకు తెలుసు అనాలి. అదే నాకు తెలుసు. ఆ, ఎట్లా అదే సార్, నాకు నేను తెలుసు. ఎట్లా మారుతాను సార్? ఇది నెమ్మదిగా ఇది మార్చండి. ఎట్లా మారతాను కాదు, ఇప్పుడు ఇప్పుడు ఎట్లా మారతాను కాదు, నేను మీరు మారగలను. 2 టైమ్స్ చెప్పారు, మళ్ళీ అదే వస్తుందని కళ్ళమ్మ నీళ్ళు రాబోతున్నాయి. ఏం అక్కర్లే, నీళ్ళు రాక్కర్లేదు. వీడియో వీడియో చూడండి, ఏడిస్తే ఏమవుతుంది? ఉమ్. ఆగిపోతాయి. ఏం అవసరం లేదు, చక్కగా మారతాము. స్టెప్ బై స్టెప్ ముందు మౌనవ్రతం ప్రాక్టీస్ చేయండి. ఈ మౌనవ్రతం చేయగలిగే సామర్థ్యాలు ఇచ్చేందుకు ఒక ప్రాక్టికల్ మెథడ్ చెప్తాను.